2 స్కూల్స్ అన్ని ప్రతి ఒక్కరు ప్రతి గ్రామంలో 2 స్కూల్స్ అడాప్షన్ చేసుకోండి. 2 స్కూల్స్ అడాప్షన్ చేసి వాళ్ళకి నిరంతర ధ్యానం చేస్తూ ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా విద్యార్థులు బుద్ధులు అయిపోతారు. ఇప్పుడు ప్రతి ఒక్క విద్యార్థి ఏం చేస్తారు, యువసంధికి ప్రతి విద్యార్థికి మేమైతే ఆటలు పాటలు ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చదువుకోవడము లాస్ట్కి ధ్యానం ఇవన్నీ ఉంటున్నాయి. చెప్పండి, మొబైల్ అందరికీ మొబైల్ ఇస్తే చాలన్నమాట, మొత్తం అలా అయిపోతుంది అనమాట. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మజ్ఞానం ఎప్పుడైతే విద్యార్థులు బోధిస్తుంటామో, ఆత్మజ్ఞానం అంటే మళ్ళీ మీరు చెప్పినట్లుగా తాడే గురించి కానీ ఇంకో దాని గురించి వద్దు. మళ్ళీ కుటుంబం దగ్గర విద్యార్థులు ఎలా ఉంటారంటే మనం బోధించేది సార్ ధ్యానం చేస్తే ఎన్నో తెలుస్తాయండి కదా, నెక్స్ట్ జరిగిపోయే పేపర్ నాకు తెలుస్తుంది అంటారు కొంతమంది విద్యార్థులు. అక్కడ ట్రిక్కి విద్యార్థులు ఉంటారు అన్నమాట. కాబట్టి అలానే బోధించకండి, వాళ్ళకి శ్వాస మీద ధ్యాస మాత్రం బోధించండి. 15 నిమిషాలు ధ్యానం చేయండి ఎనఫ్. ఎందుకంటే అది చేసినారంటే వాళ్ళకు ఆటోమేటిక్గా బుద్ధులు అయిపోతారు. ఇంకోటి బుద్ధులు అనేది చాలా ఎందుకంటే బుద్ధులు కావడానికి ఇదే మార్గం ఆల్రెడీ ఆనాపానసతి గురించి చెప్తారు. ఏమైందంటే మనం ఉన్నాము ఈ వేదిక పైన ప్రతి ఒక్క పెద్దలు పట్టుసారితో క్షణాలే ఉన్నాయి. ఇక్కడ కొంతమంది గెలుతారు. మనం రాబోయే తరానికి ఆ జ్ఞానం అందిస్తా ఉంటే ఆ జ్ఞానం ఇతరులకు బోధించబడుతూ తరతరాలుగా ఉండిపోతుంది. ఏమైందంటే ఇక మధ్యలో మనం వచ్చేసి ఆపేశామనుకోండి, కొన్నాళ్ళకి ఒక 20 తరాల తర్వాత ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చోండి, ధ్యానం చేయండి, పడుకోండి, ఇట్లా నిర్ణయాలు అయిపోతాయి. కాబట్టి మనకి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా రికార్డు చేయగలిగింది ఇక్కడ. కాబట్టి మనం భావితరానికి అందించే బాధ్యత ధ్యానం గురించి మన బాధ్యత ఉందన్నమాట. కాబట్టి విద్యార్థులు ఎప్పుడైతే ఇప్పుడు చూస్తున్నారు పేపర్లో ఎంతమంది బాల్యంలోనే ఎంతో కోరుకుంటారు, బాల్యంలో వచ్చేసి ఎంతో మధుర క్షణాలు ఎంతో తీపి జ్ఞాపకాలను పోలిస్తూ ఉంటారు. ఇప్పుడు బాల్యం ఎలా ఉంటుందంటే మామూలుగా జనరల్గా వాళ్ళు సరిగ్గా అనుభవించట్లేదు. కాబట్టి ఆత్మజ్ఞానం ఎప్పుడైతే వాళ్ళకి బోధించబడతారో వాళ్ళతో వాళ్ళు ఎంజాయ్ చేయడం మొదలు పెడతారు. వాళ్ళతో వాళ్ళు ఎంజాయ్ చేయకుండా వాళ్ళు మిగతా దేంతో చేయలేరు. కాబట్టి వాళ్ళకి ఆత్మజ్ఞానం బోధించాలి. ఫస్ట్ ఆత్మజ్ఞానం బోధించడం ఎలా ఉంటారంటే ఒక సోక్రటీస్ లాగా ఉంటారు. అక్కడ పక్కన విషయాన్ని నవ్వుతూ ఉంటే ఆయన భయపడకుండా అందరూ గెలుస్తారంటే ఎందుకు గెలుస్తారు, నేను అన్ని చూశాను చాలా చూడలేదు, ఇవ్వండి ఎలా ఉంటుందో అని తీసుకున్న తర్వాత కాళ్ళు తిమ్మిరెక్కినాయి, కొంచెం పైకి వచ్చింది విషయము, ఇక్కడ నొప్పించింది, హార్ట్ కొంచెం పనిచేయడం మాత్రమే అంటే చూశారండి. అంటే ఒక ఆత్మజ్ఞాని ఎప్పుడు కూడా ఆ క్షణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. అట్లే దాన్ని కూడా ఆ ప్రస్తుత క్షణంలో ఏముందో ఆ తగ్గ నిర్ణయాలు తీసుకుంటా చక్కగా ముందుకు వెళ్తుంటారు. కాబట్టి ఎప్పుడైతే విద్యార్థులకు ఆత్మజ్ఞానం బోధిస్తామో అంటే శ్వాస మీద ధ్యాస ఇంకోటిగా బోధించండి, వాళ్ళకి జ్ఞానం బోధిస్తామో వాళ్ళు చక్కగా నవజీవన సమాజానికి వాళ్ళు ఆటోమేటిక్గా నిర్మించుకుంటారు. వాళ్ళు ఎలా ఉండాలో వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. సింపుల్ సెంటెన్స్, ఆ సెంటెన్స్ వాళ్ళకి చేరబడుతుంది. ఎలా జీవించాలి ఇంకోటి అంతా ప్రతి ఒక్కరు ఈ ధ్యానం చేయడం వల్ల ఎలా సార్ ఏం చెప్పాడంటే కామన్ సెన్స్ వస్తుందంట. కామన్ సెన్స్ ఖచ్చితంగానే వస్తుంది. అంటే ఇప్పుడు అనుకుంటే ప్రతి ఒక్కరు సార్ కామన్ సెన్స్ అంటే ఏంటంటారు. కామన్ సెన్స్ అంటే ఎలా మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఏది చూడాలి, ఏది చూడకూడదు. మైక్ ఉంది, నాకు ఒక 10 సభలో ఉన్నారు, ఎంత సమయం ఇచ్చారు, 10 నిమిషాలు సమయం ఇచ్చారు. ఆ 10 నిమిషాల్లోనే నేను ఇక్కడ ముగించి రావాలి, ఎందుకంటే సమయం కూడా ఇంపార్టెంట్ అని చెప్పేసి మైక్ ఉంది కదా మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కటి కామన్ సెన్స్ అంటే అదే అనమాట. ప్రతి ఒక్కరి ధ్యానం బాగా ఆత్మజ్ఞానం రావడం వల్ల, ధ్యానం బాగా చేయడం వల్ల ఆటోమేటిక్గా మనకి ఆ కామన్ సెన్స్ అనేది కొంచెంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇంకోటి ఈ సేవలలో కూడా ఎప్పుడైతే మనం ఇంకోటి అతి సేవ ఎప్పుడైతే చేస్తూ ఉంటామో నీకు ప్యూరిఫై చేసుకుంటుంటారు. ఇంకోటి ఓ యామై అనేది మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఇది అత్యుత్తమ మార్గం. సేవ అనేది మన పోతూ దాంట్లో వచ్చారు. సేవ చేయకుండా జన్మ వేస్ట్ అన్నాడు ఒక గురుజీ. సార్ మీకు పంపించాను అనుకుంటా, సేవ చేయకపోతే జన్మ వేస్ట్ అని పంపించాను ఒకసారి. కాబట్టి సేవ అనేది ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో అది మనకు మనం ప్యూరిఫై చేసుకుంటా ఉంటాము, మనల్ని మనం ఎదుర్కొంటా ఉంటాము. కాబట్టి ఇది మన బాధ్యత. మనం బాధ్యత తీసుకున్నాం అనుకోండి మళ్ళీ పునరావృతం
పునర్మరణం. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని ఫస్ట్ తన ఇల్లు పక్కన స్కూళ్ళు అట్లా బోధించకుండా కొంత సమయాన్ని ఎందుకు ఎంత తొమ్మిది కేటాయించారో కొంత సమయాన్ని ఇక్కడికి వచ్చి మొక్కలు నాటడం, శుభ్రం చేసుకోవడం, ఏమైనా ప్రోగ్రాం కొంత 24 గంటలు కొంత సమయం ఉండాలి కదా, కొన్ని వారాలు కొంత సమయం ఉండాలి కదా. కాబట్టి బాధ్యత తీసుకొని మీ ఊళ్ళో వాళ్ళ దగ్గర బాధ్యత తీసుకొని సేవ చేసుకోవాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ఇచ్చిన అందరికీ